ఈ రోజు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి 82వ జన్మదినోత్సవాన్ని వర్ణి మండలం పాతవర్ణి గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గొప్పవని, వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేక్ కట్ చేసిన మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు యలమచలి శ్రీనివాసరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ, మాజీ ఎంపీపీ బాద్యానాయక్, జాకురా సొసైటీ చైర్మన్ దశరథ్, డీసీసీ డెలిగేట్ గంగా ప్రసాద్, వర్ణి మండల అధ్యక్షుడు రెడ్డి రాంబాబు, వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది. మన వర్ణి మండల కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో మన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు చిన్న కార్యకర్త స్థాయి నుంచి బ్లాక్ కాంగ్రెస్ కార్యకర్త నుంచి అధ్యక్షుడి నుంచి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల దాకా మరి కేంద్ర మంత్రులు, రాజ్యసభలు ఎన్నో పదవులు అలంకరించి మరి ఒక పార్టీకి, మరి జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఒక నిబద్ధతతో, మంచి సంస్కారంతో, పవిత్రమైన హృదయంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న సేవలు ఎంతో చెప్పుకోదగ్గ, గర్వించదగ్గ విషయం. కాబట్టి మరి ఈరోజు వర్ణి మండల ప్రధాన కేంద్రంలో మా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేయడం జరిగింది. జై కాంగ్రెస్! మల్లికార్జున గారి నాయకత్వం! మల్లికార్జున గారి నాయకత్వం! అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారి జన్మదినం సందర్భంగా వారి మరిన్ని కాలాల పాటు ఆయన జీవితం అంతా కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా సేవ చేస్తూ వచ్చిందో అదేవిధంగా మరింత కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసే అవకాశం భగవంతుడు ఆయన కలిగించాలని ప్రత్యేకంగా భగవంతుని ప్రార్థిస్తూ, ఆయన నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇచ్చిన మార్గదర్శకాల్లో కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గే గారి నిర్ణయాలతో అయ్యే రకంగా వారి పనితీరు ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.